లాంగ్ టర్మ్ సీపేజ్ వల్ల జరిగే డ్యామేజెస్ ఎలా ఉంటాయో చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఈ కస్టమర్ ఫ్లాట్లో స్పాలింగ్ జరిగింది. ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఒక ఇంటీరియర్ డిజైనర్తో మాట్లాడినప్పుడు ఫస్ట్గా సోర్స్ని అరెస్ట్ చేయాలని, దాన్ని కనుక్కోవడానికి సియాన్లో ఇన్స్పెక్షన్ బుక్ చేసుకున్నారు. ఫాల్ సీలింగ్ ఉండటం వల్ల సీలింగ్లో జరుగుతున్న సీపేజ్ కనిపించలేదు. కంటిన్యూస్ సీపేజ్ వల్ల సీలింగ్ డ్యామేజ్ అయ్యి సడన్గా స్పాలింగ్ జరిగి ఫాల్ సీలింగ్తో పాటు కాంక్రీట్ కూడా కింద పడిపోయింది. ఇక్కడ సీవియర్ స్పాలింగ్ జరిగింది. ఫస్ట్ మాయిశ్చర్ మీటర్తో ఫ్లాట్లో మాయిశ్చర్ కంటెంట్ ఎంత ఉందో కనుక్కున్నాం. మాయిశ్చర్ ఇంకా హై ఉంది. నెక్స్ట్ ఫ్లాట్ మొత్తం థర్మల్ స్కాన్ చేశాం. పైన ఉన్న ఫ్లాట్లో ఇన్స్పెక్షన్ స్టార్ట్ చేశాం. బాత్రూమ్స్లో టైల్ గ్యాప్స్ ఉన్నాయి. ఈ టైల్ గ్యాప్స్లో నుంచి వాటర్ వెళ్ళి కింద ఉన్న సీలింగ్లో కంటిన్యూస్గా సీపేజ్ జరిగి సీవియర్ స్పాలింగ్ అయింది. టైల్ గ్యాప్స్ చూడటానికి చిన్నగానే ఉంటాయి, కానీ అవి చేసే డ్యామేజే చాలా పెద్దగా ఉంటాయి. సీపేజ్ ప్రాబ్లం చిన్నగా ఉన్నప్పుడే దాన్ని అరెస్ట్ చేయాలి, లేదంటే అది సీవియర్గా డ్యామేజ్ చేస్తుంది. మీ ఇంట్లో కూడా స్పాలింగ్ జరుగుతుందా? సోర్స్ ఎక్కడుందో తెలియట్లేదా? అయితే సియాన్కి కాల్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బిల్డింగ్ని లీక్, సీపేజ్ ఇంకా స్ట్రక్చరల్ ఇష్యూస్ నుంచి ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో తెలుసుకోండి.